ఆల్ వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం ఇప్పటి వరకు క్లాస్ 6 మ్యాథ్స్లో 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి చాప్టర్ 5 చెప్పబోతున్నాను. చాప్టర్ 5 ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. ఇందులో ఓన్లీ 2 టాపిక్స్ ఉంటాయండి, రేషియో ప్రపోర్షన్, ఈ రెండే ఉంటాయి. చిన్న చాప్టర్ ఇది. ఇందులో ఫస్ట్ మనం రేషియో అంటే ఏంటో చూద్దాము. రేషియో అంటే ఏంటంటే ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ కెన్ సిచ్యుయేషన్స్ వేర్ వీ హ్యావ్ టు కంపేర్ క్వాంటిటీస్ సచ్ యాజ్ హైట్స్, వెయిట్స్, డిస్టెన్స్ ఆర్ టైమ్. We can compare two quantities of the same kind in two ways, by subtracting the smaller from the bigger or by dividing one by other. ఇక్కడ ఏంటంటే మనము డైలీ లైఫ్లో మనము కొన్ని క్వాంటిటీస్ని యూజ్ చేస్తామండి. అవి ఏంటంటే హైట్స్, వెయిట్, డిస్టెన్స్, టైమ్, ఇవన్నీ మనం కంపేర్ చేస్తుంటాము. ఈ కంపారిజన్ అనేది, ఈ రేషియో అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది కంపారిజన్ చేయడానికి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ బౌల్లో ఫ్రూట్స్ ఉన్నాయండి, మనం ఇక్కడ ఫ్రూట్స్ని కంపేర్ చేస్తున్నాము. ఫ్రూట్స్లో ఒక 4 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ఇంకా 2 యాపిల్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చెప్తాము, అది రేషియో చెప్పినప్పుడు 4 స్ట్రాబెర్రీస్ 2 యాపిల్స్, కాబట్టి మనం 4:2 అని చెప్తాము. దీన్ని రేషియో అని అంటాము. అంటే టోటల్ ఆ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 6 ఫ్రూట్స్లో 4 స్ట్రాబెర్రీస్ 2 యాపిల్స్. సో మనం 4:2 అని చెప్పొచ్చు, లేదంటే 4/2 అని కూడా చెప్పొచ్చు. ఈ రేషియో అనేది మనం అంటే ఇక్కడ కోలన్ యూజ్ చేస్తాము రేషియో రాయడానికి, లేదంటే డివైడెడ్ బై అనేది కూడా యూజ్ చేస్తాము, స్లాష్ అనేది. ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ ఒక సేమ్ కైండ్ ఉన్న వాటిని కంపేర్ చేయడం అన్నమాట. రేషియో అంటే ఏంటంటే ఒక 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తాము, అవి సేమ్ కైండ్. అంటే ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సేమ్ కైండ్ అంటే ఏంటి, ఫ్రూట్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. అందులో 2 క్వాంటిటీస్ అంటే నేను 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తున్నాం. అది ఎలా అంటే బై సబ్ట్రాక్టింగ్ ద స్మాలర్ ఫ్రమ్ ద బిగ్గర్, అలా కూడా చేయొచ్చు. ఒక సబ్ట్రాక్టింగ్ చేయొచ్చు స్మాలర్ నుంచి బిగ్గర్ని, లేదంటే డివైడింగ్ వన్ బై అదర్, 2 వేస్లో చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, లెట్ us టేక్ 2 నెంబర్స్ సచ్ యాజ్ 2 and 3. ఇక్కడ 2 and 3ని కంపేర్ చేస్తున్నాము. we may say that 2 is 1 less than 3. ఇక్కడ 2 అనేది ఏమని చెప్పొచ్చు మనం, 2 అనేది 1 less than 3 అని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ ఇంకో కంపారిజన్, దిస్ కంపారిజన్ వాజ్ మేడ్ బై సబ్ట్రాక్టింగ్ ద 2 నెంబర్స్. 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం అనేది ఈ కంపారిజన్. నెక్స్ట్ we may also say that 2 is 2/3 of 3 అని చెప్పొచ్చు. అంటే మనము ఇక్కడ 2ని ఏమని చెప్పొచ్చు, 2 ఈజ్ 2/3 of 3 అని కూడా చెప్పొచ్చు. దిస్ కంపారిజన్ వాజ్ మేడ్ బై డివైడింగ్ ద 2 నెంబర్స్. ఇక్కడ 2 కంపారిజన్స్ తీసుకున్నానండి ఈ ఎగ్జాంపుల్లో. చూడండి, ఫస్ట్ ఈ కంపారిజన్ వచ్చేసి సబ్ట్రాక్టింగ్ ద 2 నెంబర్స్. ఇదేమో నేను ఇక్కడ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి చెప్తున్నాను ఈ కంపారిజన్. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి డివైడింగ్ ద 2 నెంబర్స్. డివైడింగ్ ద 2 నెంబర్స్ చేసి ఈ కంపారిజన్ చెప్తున్నాను. ఈ కంపారిజన్ బై డివిజన్ ఈజ్ కాల్డ్ రేషియో అని అంటాము. దీన్ని కంపారిజన్ డివిజన్లా చెప్పడాన్ని ఏమంటాము, రేషియో అని చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ 2 and 3 అని 2 ఉన్నాయండి నెంబర్స్. ఇందులో నేను 2ని ఏమని చెప్పొచ్చు, ఇక్కడ నేను 2ని 3తో కంపేర్ చేస్తున్నాను. అంటే 2ని ఏమని చెప్పొచ్చు నేను, ఇక్కడ 2 అనేది 1 less than 3 అని చెప్పొచ్చు కదా. దీన్ని ఏమంటామంటే సబ్ట్రాక్టింగ్ ద 2 నెంబర్స్. నేను ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు, ఇక్కడ 2/3 of 3 అని చెప్పొచ్చు కదా. 2/3 of 3 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2ని చూడండి, 2/3 of 3 అని రాశాను అనుకోండి. సపోజ్ ఇక్కడ హాఫ్ అన్నప్పుడు ఈ మల్టిప్లికేషన్ తీసుకుంటాం కదా, 3 క్యాన్సల్ అవుతాయి. ఇక్కడ 2 అనేది 2 అనే వచ్చింది కదా మనకు. సో ఇక్కడ 2 నెంబర్ని నేను 2/3 of 3 అని కూడా చెప్పొచ్చు. ఇలా చెప్పడాన్ని ఏమంటామంటే రేషియో అని అంటాము. ఇట్లా డివిజన్ లాగా రిప్రజెంట్ చేయడాన్ని మనం రేషియో అని చెప్తాము. రేషియోలో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, ఎలా రిప్రజెంట్ చేస్తామనేది. ఫర్ ఏ గివెన్ రేషియో A:B we say that A is the first term. ఇక్కడ మనం రేషియోని ఎలా రాస్తామంటే ఈస్ట్ అంటే ఇక్కడ కోలన్ అని రిప్రజెంట్ చేస్తాం మనం దాన్ని, మధ్య సింబల్ని. దీన్ని ఈస్ట్ అని కూడా అనొచ్చు. A:B we say that A is the first term, ఆర్ దీన్ని ఏమనొచ్చు మనం, ఏని యాంటిసిడెంట్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ టర్మ్ అనొచ్చు, యాంటిసిడెంట్ అని కూడా అనొచ్చు.
అండ్ బి ఈజ్ ద సెకండ్ టర్మ్ ఆర్ కన్సీక్వెంట్. యాంటిసిడెంట్ అంటే ఏంటంటే ముందు, ఫస్ట్ అని అర్థం. ఫస్ట్ అనే మీనింగ్కి ఇక్కడ యాంటిసిడెంట్ అని అంటారు. కన్సీక్వెంట్ అంటే నెక్స్ట్ టర్మ్ అని అర్థం, అంటే సెకండ్ టర్మ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 3:4 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 3 అనేది యాంటిసిడెంట్ అంటాము, 4ని కన్సీక్వెంట్ అంటాము. లేదంటే ఈ యాంటిసిడెంట్ బదులు ఫస్ట్ టర్మ్ అని కూడా అనొచ్చు, దీన్ని సెకండ్ టర్మ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రేషియో ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఏ రేషియో రిమైన్స్ ద సేమ్ ఇఫ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడ్ బై ద సేమ్ నాన్ జీరో క్వాంటిటీ. ఇప్పుడు మనం ఒక రేషియోకి ఏదైనా ఒక నాన్ జీరో క్వాంటిటీతో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ అనేది మారదు, అంటే ఆ రేషియో అలానే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ 2/3 అని ఉందండి. ఇది ఒక రేషియో, 2:3 ఇలా రాయొచ్చు ఆర్ ఇలా రాయొచ్చు. ఇప్పుడు నేను దీనికి 2కి సపోజ్ నేను ఈ రేషియోకి నేను ఒక 2 అనే నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాను రెండింటికి. 2 × 2 నెక్స్ట్ 3 × 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4:6 కదా. అంటే 4:6ని నేను మళ్ళీ ఇక్కడ 2 తోటి చేశాను అనుకోండి, 2తో మల్టిప్లై అవుతాయి, ఫ్యాక్టర్స్ 2 2s 2 3s, అప్పుడు 2:3 అనేది వస్తుంది. అంటే దీని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు మనం ఎంత మల్టిప్లై చేసినా కూడా. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా నెంబర్తో డివైడ్ చేశాను అనుకోండి, 2/3 అని చేశాను, లేదంటే 3/3 చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఈ 3ని మనం తీసేయచ్చు కదా, ఈ రెండిట్లో 3 ఉంది కాబట్టి ఈ 3 పోతుంది, దీని వాల్యూ సేమ్ 2:3 అనే ఉంటుంది. సో దానికి మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా కూడా దాని వాల్యూ అనేది మారట్లేదు. ఇది ఈ ప్రాపర్టీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రేషియో చూద్దాము. ఇక్కడ ద రేషియో ఆఫ్ 2 or more quantities is said to be in the simplest form if the higher common factor of the quantity is 1. ఒకవేళ మనకు ఒక రేషియో ఇచ్చిండు, ఒక 2 or more క్వాంటిటీస్ది రేషియో ఇచ్చిండు, లేదంటే ఎక్కువైనా, అప్పుడు వాటిని సింప్లెస్ట్ ఫామ్ అని ఎప్పుడు చెప్తామంటే దాని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది, ఆ క్వాంటిటీస్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉందనుకోండి, అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్ అని అంటాము. ఒకవేళ ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ నాట్ 1, ఒకవేళ 1 కాదు, వాటి హెచ్సిఎఫ్ అనేది 1 కానట్లయితే అప్పుడు ఏం చేయాలంటే దెన్ ఈచ్ క్వాంటిటీ ఆఫ్ ద రేషియో ఈజ్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ టు కన్వర్ట్ ద రేషియో ఇంటూ ద సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ ఏమంటున్నాడంటే అసలు రేషియోస్ని సింప్లెస్ట్ ఫామ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తున్నాడు. ఇందులో ఎలా చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనకి 2 కానీ అంతకంటే ఎక్కువ 3 క్వాంటిటీస్ ఇచ్చాడు అనుకోండి రేషియోస్, అప్పుడు దాని సింప్లెస్ట్ ఫామ్ అని ఎప్పుడు అంటామంటే వాటి హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. అలాంటప్పుడే దాన్ని సింప్లెస్ట్ ఫామ్ అని అంటాము. ఒకవేళ దాని హెచ్సిఎఫ్ అనేది 1 లేనట్టయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ హెచ్సిఎఫ్ ఎంత ఉంటుందో ఆ హెచ్సిఎఫ్ ఉన్న నెంబర్ని మనము ఆ రేషియోకి డివైడ్ చేయాలి. డివైడ్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్ లాగా కన్వర్ట్ అవుతుంది. మీకు దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏమంటున్నానంటే లెట్ us సపోజ్ దట్ దేర్ ఆర్ 3 నెంబర్స్ ఆర్ క్వాంటిటీస్ ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో 6, 9, 12 అని 3 ఇచ్చాడు. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3. అంటే ఇక్కడ దీని హెచ్సిఎఫ్ మనకి ఏమవుతుంది? 1 అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మూడింటికి మన హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ 3 నెంబర్స్ని కామన్గా ఒక నెంబర్తో మనం ఫ్యాక్టర్గా ఉంటుంది ఒక నెంబర్ అనేది. ఒకవేళ ఉండకపోతే అప్పుడు 1 అన్నట్టు దాని హెచ్సిఎఫ్. కానీ ఇక్కడ మూడిట్లో మనకి ఖచ్చితంగా ఒక నెంబర్ ఉంటుంది. చూడండి, 3 అవుతుంది దీనిది కామన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రతిదానికి 3 ఫ్యాక్టర్ అవుతుంది. చూడండి, 3 2 3 3 3 4 అంటే 3 4 12, 3 × 4 12 అని రాయొచ్చు, 3 2 6 అని రాయొచ్చు, 3 3 9 అని రాయొచ్చు. సో ఇక్కడ అన్నిటికీ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 3. సో ఇక్కడ నేనేం చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు రూల్లో చెప్పాను కదా, హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ 1 కాదు. సో నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏం చేయాలి? డివైడింగ్ ఈచ్ నెంబర్స్ ఆఫ్ 6, 9, 12 by 3. అప్పుడు 3తో నేను డివైడ్ చేశాను అనుకోండి, ఆ వచ్చిన రిజల్ట్ని ఏమంటామంటే సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద రేషియో అని అంటాము. చూడండి, ఇక్కడ 6, 9, 12ని నేను 3తో డివైడ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? 2, 3, 4 వచ్చింది. సో ద రేషియో ఆఫ్ 6, 9, 12
ఇది ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది, ఇది 2:3:4 ఇది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. నెంబర్స్ 3 క్వాంటిటీస్ అట్లా ఇలా 2 కానీ ఎంతకంటే ఎక్కువ క్వాంటిటీస్లో మీకు ఇచ్చి దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటే ఇలా చేయాలి. ఇంకా ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఈ మోడల్వి వస్తాయి, మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ A:B = 3:4, దెన్ A:B = 3:4 ఆర్ 6 అంటే ఇక్కడ ఏంటి, ఇది కామన్ ఫ్యాక్టర్ దీనికి HCF లేదండి. ఇక్కడ HCF 1 ఉంది దీనికి, ఎందుకంటే కామన్గా ఏం లేదు 3:4 అంటే. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. లేదంటే వీటిని ఇంకేమని రాయొచ్చు మనం, ఇది ఈక్వల్ టు మల్టిప్లికేషన్ నేను చెప్పాను కదా ఇంత ముందుకు మీకు ప్రాపర్టీస్లో, ఒక నెంబర్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో దీనికి నేను ఈ రెండింటిని 2తో మల్టిప్లై చేసి రాస్తున్నాను. అప్పుడు 3 2 జా 4 2 జా 6:8 అని రాయొచ్చు. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 3 జా 3, మళ్ళీ 3 4 జా 9:12 అవుతుంది. అండ్ సో అలా ఎన్నైనా రాసుకోవచ్చు. మనకి ప్రాబ్లంలో ఎలా ఏ నెంబర్స్తో మనం యూజ్ చేయాలనుకుంటే అలా మనం రాయొచ్చు. ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ దే సింప్లెస్ట్ ఫామ్, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్కి సింప్లెస్ట్ ఫామ్గా రాయమంటున్నాడు రేషియోకి. ఇక్కడ ఏమన్నాడు 49:77 అని ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇచ్చిన రేషియోని ఏ నెంబర్తో అయినా ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా చూద్దాం, డివైడ్ చేస్తే పోతుందా అది అలా చూద్దాము. ఇప్పుడు మనకి నెంబర్స్ చూసినప్పుడు నాకు 7 మల్టిపుల్స్ లాగా అనిపిస్తుంది. సో 7తో డివైడ్ చేద్దాము. 7 7 జా, నెక్స్ట్ 7 1 జా 7 1 జా అంటే ఏమవుతుంది 7:11. దీని సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది 7:11. సో 7:11 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 11/13 7/8. ఇక్కడ ఇలాంటిది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మనం 13,8ల ఎల్సిఎం తీసుకుందాము. ఎల్సిఎం ఏమవుతుంది మనకి 13 × 8 కదా, సో 104. అప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి మనం 2 నెంబర్స్కి. 7/8 × 104. ఇప్పుడు 3 1 జా 13 కదా, 13 8 జా 104, 8 1 జా 8, నెక్స్ట్ 8 3 జా. అప్పుడు ఏమవుతుంది, ఇది 88:13 7 జా 91. ఇంకా దాన్ని ఇంకా మల్టిప్లై ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా దీనికి, ఇంకేం రావు. సో ఇదే ఆన్సర్. లేదంటే నేను దీనికి ఒక షార్ట్ కట్, మనం క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు అండి రేషియోస్కి డైరెక్ట్. చూడండి 11/13 ఈస్ట్ 7/8, దీన్ని డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 11 × 8 88, 13 × 7 చూడండి డైరెక్ట్ మనకి ఇదే ఆన్సర్ వచ్చింది. ఇలా కూడా చేయదా. ఇక్కడ ఏమంటున్నాడు, డివైడ్ ద అమౌంట్ ₹640 ఇన్ ద రేషియో 9:7. ఇక్కడ మనకు ఒక అమౌంట్ ఇచ్చాడు, 640 రూపీస్ ఇచ్చాడు. 640 రూపీస్ని మనము 9:7 రేషియోగా డివైడ్ చేయమంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రేషియో 9 అంటే 9 పార్ట్స్ 7 పార్ట్స్ అని అర్థం. 9:7 అంటే ఏంటి, 9 పార్ట్స్ అండ్ 7 పార్ట్స్ అని అర్థం అండి. ఇక్కడ టోటల్ అమౌంట్ని మనం 9 పార్ట్స్ 7 పార్ట్స్ అంటే టోటల్ అమౌంట్ ఎంత ఉన్నట్టు మనకి 9 + 7 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు 16 పార్ట్స్. సో ఇక్కడ మనకి 9:7గా డివైడ్ చేయమంటున్నాడు, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయని అర్థం 16. సో మనకి ఒక్కొక్క పార్ట్ది కావాలి, ఫస్ట్ 9ది కావాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి మనము, 9 టోటల్ మనకి ఇక్కడ 9ది కావాలి కాబట్టి 9 పార్ట్స్, టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 16. సో 16 పార్ట్స్ వేసుకోవాలి. ఇచ్చిన అమౌంట్ని ఎంత అమౌంట్ని డివైడ్ చేయాలి మనం 640. సో 640తో మల్టిప్లై చేయాలి అంతే. ఇక్కడ చూడండి, సపోజ్ నా దగ్గర 1000 ఉన్నాయి అనుకుంటాను. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయండి. 1000 రూపీస్ ఉంటే నేను 1000 రూపీస్ని 3:2గా కన్వర్ట్ చేయాలనుకోండి. 3:2 అంటే 3 పార్ట్స్ ఒకరికి 2 పార్ట్స్ ఒకరికి, అంటే ఇది సపోజ్ నువ్వు 2 పర్సన్స్ అనుకోండి. ఇది నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయండి. నేను 1000 రూపీస్ని ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నా. మీరిద్దరికి, ఒకరికేమో 3 పార్ట్స్ ఇవ్వాలనుకుంటున్నా, ఒకరికేమో 2 పార్ట్స్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాము అంటే, నేను మొత్తం ఎన్ని పార్ట్స్కి ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళకి 5 పార్ట్స్కి ఇవ్వాలనుకుంటున్నా.
సో టోటల్ 5 పార్ట్స్ అనుకుంటున్నాను. 5 పార్ట్స్ అంటే ఎంత? 1000 రూపీస్. టోటల్ 5 పార్ట్స్ 1000 రూపీస్. సో నాకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ 3 పార్ట్సే కావాలి. అంటే 3 పార్ట్స్ అంటే 3 పార్ట్స్కి కావాలి ఫస్ట్. సో నేను ఏమని రాయాలి? 3 పార్ట్స్ బై 5. టోటల్ 5 కాబట్టి 5 ఇంటూ 1000. 5 1 జా 5 2 జా నెక్స్ట్ 200 ఇంటూ 3 600. సో 600 రూపీస్ అవుతుంది. ఇక్కడ 3 పార్ట్స్ ఈక్వల్ టు 600 రూపీస్. ఇప్పుడు అదే నాకు 2 పార్ట్స్ కావాలనుకోండి. 2 పార్ట్స్ ఎంత అంటే ఏం చేయొచ్చు మనము? ఇక్కడ డైరెక్ట్ 1000 నుంచి 600 మైనస్ చేయొచ్చు కదా. అలా అయినా చేయొచ్చు, లేదంటే సేమ్ ప్రాసెస్ ఇలానే చేయొచ్చు. 400 2 బై టోటల్ 5 కదా ఇంటూ 1000 ఇలా చేసినా వస్తుంది. ఇలా చేసినా 400 వస్తుంది. లేదంటే ఒకటి ఆన్సర్ తెలుసు మనకి, టోటల్ తెలుసు. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి రిమైనింగ్ వస్తుంది. సేమ్ ఇలానే మనం ఇది కూడా చేద్దాం. చూడండి, ఇక్కడ 9/16 ఇచ్చాడు ఇంటూ మనకి టోటల్ 16 పార్ట్స్ అనేది 640 రూపీస్. కానీ మనకి ఏం కావాలి? ఫస్ట్ 9 పార్ట్స్ ఎంత అనేది కావాలి. సో 9/16 ఇంటూ 640 అనేయాలి. 16 1 జా 16 4 జా ఇప్పుడు ఇదేమవుతుంది? 9 ఇంటూ 4 30. 360 రూపీస్ అయింది నాకు. 9 పార్ట్స్ ఈక్వల్ టు 360 రూపీస్. నెక్స్ట్ 7 పార్ట్స్ కావాలి. 7 పార్ట్స్ అంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ 7/16 ఇంటూ 640. 6 1 జా 640 జా 4 7 జా 28 280 రూపీస్. చూడండి, ఇప్పుడు ఒక 9:7 అంటే 360 రూపీస్. 9 అంటే 360 రూపీస్. 7 అంటే 280 రూపీస్. ఇక్కడ అదే కదా డివైడ్ చేయమంటున్నాడు. ఇచ్చిన అమౌంట్ని అంటే ఇద్దరికి డివైడ్ చేయాలి. బట్ ఇక్కడ ఇద్దరు అనేది ఏంటి? ఒకటేమో 9 పార్ట్స్గా చేయాలి, ఒకరికేమో 7 పార్ట్స్గా చేయాలి. అది నెక్స్ట్ ఇక్కడ 240 ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 960 ml ఆఫ్ మిల్క్. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్. ఇక్కడ ఏమంటున్నాడు? 240 ml అంత క్వాంటిటీ వాటర్ని మనము 960 ml అంటే 960 మిల్లీలీటర్స్ ఆఫ్ మిల్క్లో యాడ్ చేస్తున్నాము. అప్పుడు వాటి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఈ 2 క్వాంటిటీస్ యొక్క రేషియో ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ సింపుల్, ఇది ఈజీ. ఇక్కడ రేషియో ఆఫ్ మిల్క్ ఫస్ట్ తీసుకోవాలి అండ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్. అంటే సో మిల్క్ అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిల్క్ ఈస్ట్ వాటర్. సో మిల్క్ ఎంత ఉంది మనకి? 960 ml. రెండు సేమ్ క్వాంటిటీ కాబట్టి సేమ్ మెజర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ 2 mlలోనే ఇచ్చాడు. సో మనం కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ 960 ml రాయాలి. వాటర్ కూడా 240 ml అని ఇచ్చాడు. సో డైరెక్ట్ 240 ml అని వేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 960 కదా, 960 ఈస్ట్ 240. ఇక్కడ మనం డైరెక్ట్ 0 0 క్యాన్సిల్ చేసేయచ్చు. 96 ఈస్ట్ 24. దీన్ని కొంచెం అర్థం కావడానికి మీకు నేను 96/24 అని రాస్తున్నాను. అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది క్యాన్సిలేషన్కి. ఇప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుంది? 4 6 జా 4 2 జా 8 4 4 జా 16. నెక్స్ట్ 6 1 జా 6 4 జా. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఇక్కడ 4/1 అని వచ్చింది. దీన్నే మనం రేషియో లాగా రాస్తే 4/1 అన్నా ఒకటే, 4:1 అన్నా ఒకటే. రెండింటిని ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు మనం. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 4:1 అయింది. అంటే ఇక్కడ మిల్క్, ఇదేమో మిల్క్ రేషియో, మిల్క్ క్వాంటిటీకి రేషియో అన్నట్టు, ఇదేమో వాటర్. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే 4 పార్ట్స్ ఆఫ్ మిల్క్కి 1 పార్ట్ ఆఫ్ వాటర్ని ఇందులో మిక్స్ చేస్తున్నారని అర్థం. ఈ సొల్యూషన్లో మనకి మిల్క్ 4 పార్ట్స్ తీసుకుంటే 1 పార్ట్ వాటర్ తీసుకుంటున్నారు. సో దీన్నే 4:1 రేషియోగా రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఆన్సర్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ 4 పార్ట్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, అందులో 1 పార్ట్ వాటర్ మిక్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఎంత రేషియోగా తీసుకుంటున్నాము అని అడుగుతున్నాడు కాబట్టి 4:1 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.